కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళను వలసే కස්සదియా గుండెలతో మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ సోడ దిగునా కలర్ఫుల్ చిలకతో పాటు కలర్ఫుల్ మగాడు అబ్బాయి వచ్చేసాడు మస్తు టైం పాస్ చేయడానికి ఫుల్ టు రాకింగ్ మండే మార్నింగ్స్ మంచి టాపిక్ తో. గుడ్ మార్నింగ్ అందరికి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా, మీరు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నారు కదా. ఈటీవీ ప్లస్ చూస్తూ మస్తు టైం పాస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అందరు కలర్ఫుల్ గా అయిపోతారు కదా చేతు. ఆబ్వియస్లీ అందుకే మీ డే మొత్తాన్ని కూడా కలర్ఫుల్ చేయడానికి కలర్ఫుల్ చిలక టోబీ వత్సంగా డాన్స్ చేసి మస్తు టైం పాస్ స్టార్ట్ చేశారు కాజల్ ఇంకా చైతు. మండే మార్నింగ్ ద లేజీ మార్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. లేజీగా అనుకునే వాళ్ళందరికీ కూడా ఫుల్ టు బిందాస్ అయ్యేలాగా ఓ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మస్తు టైం పాస్ లో కాజల్ చైతు వచ్చేసారు. ఏం టాపిక్ కాజల్? అంటే ఒక రేంజ్ లో ఉండాలి అంటే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే అబ్బాయిలకి ఇంకో రేంజ్ లో ఉంటుంది కదా. ఆబ్వియస్లీ బికాస్ బ్యూటిఫుల్ ఐస్ బ్యూటిఫుల్ లిప్స్, కానీ ఆ నోస్ గురించి నన్ను అడగద్దు. ఇంత షార్ప్ నోస్ చేసుకుని నేను నోస్ మేకప్ కూడా అంత వేసుకుంటే ఇంకా మళ్ళీ నోస్ గురించి మాట్లాడతావు? నువ్వు ఒక్కడివి తప్ప ఇంకెవరు నా నోస్ గురించి మాట్లాడరు. నువ్వు షార్ప్ నోస్ అన్నావు అంటే షార్ప్నెస్ కే సిగ్గొచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా. నీ నోస్ ఏమన్నాలి? నాదే నువ్వేమన్నా అనుకో, నీ ముక్కు గురించి మాట్లాడుతున్నాను. ఎనీవేస్ బ్యూటిఫుల్ లేడీతో ఈ రోజు మస్తు టైం పాస్ లో బ్యూటిఫుల్ టాపిక్ తీసుకుని వచ్చాము. ఏందో లేడీస్ గురించి మాట్లాడితే అబ్బాయిలకి ఆబ్వియస్లీ ఓ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వస్తుందంట. ఏందో లేడీస్ గురించి? బార్గెయినింగ్ గురించి. అమ్మాయిలు షాపింగ్ కి వెళ్ళారంటే ఖచ్చితంగా ఏ రేంజ్ ఆఫ్ బార్గెయినింగ్ చేస్తారో మీ అందరికీ తెలుసు. అండ్ అబ్బాయిలు కూడా ఏం తక్కువ కాదండో, బాగానే చేస్తారు బార్గెయినింగ్. సరే, ఇవాళ నాకు డౌట్ వచ్చింది, అమ్మాయిలు ఎక్కువ బార్గెయినింగ్ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ బార్గెయినింగ్ చేస్తారా? చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అమ్మాయిలు ఎక్కువ బార్గెయిన్ చేసే సిచ్యువేషన్స్, అలాగే అబ్బాయిలు ఎక్కువ బార్గెయిన్ చేసే సిచ్యువేషన్స్. వాటి గురించి మాట్లాడుకుంటూ ఇవాళ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేద్దాం. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ బార్గెనింగ్ చేస్తారు, అండ్ అమ్మాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా అబ్బాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా అనే దాని గురించి కూడా మాట్లాడుకొని టైం పాస్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. కానీ షో స్టార్ట్ చేసేది మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో. ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసి హే మేము మస్తు టైం పాస్ నుంచి అని చెప్తాం అన్నమాట. సో వాట్ అన్నారు అనుకో, అప్పుడు మాకు సర్ప్రైజ్ అవుతుంది. అలా ఇప్పటి వరకు ఎవరు అనలేదు. సో అనరు, అనబోరు, ఖచ్చితంగా అందరూ సర్ప్రైజ్ అవుతారు. హలో 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 మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీ పేరేంటి మేడం? తేజస్వి. తేజస్వి. ఏ ఊరు మేడం ఇది? నెల్లూరు. నెల్లూరు. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఓకే, మీ ఆయన ఏం చేస్తుంటారమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఎక్కడ? నెల్లూరులోనేనా? చెన్నైలోనా? ఓకే, మీ ఆయన చెన్నైలో ఉంటారు, మీ నెల్లూరులో ఉంటారా? ప్రెసెంట్ రీసెంట్లీ మ్యారీడ్. ఓకే. ఇంకా ఫ్యామిలీ పెట్టలేదు. ఫ్యామిలీ పెట్టలేదా? ఎప్పుడు పెడతారంట ఫ్యామిలీ? చూస్తున్నారు. ఎవరిని? ఫ్యామిలీనా? చెప్పు. అయ్యా, గుర్తుపట్టేసినారా? హాయ్ తేజస్వి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అందుకే అన్ని డీటెయిల్స్ చక్కగా వరుసగా చెప్తున్నావు కదా. ఎలా ఉన్నావు కాజల్? సూపర్ ఉన్నా తేజస్వి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. అలా ఎలా గుర్తుపట్టినావు అమ్మాయి? మీ వాయిస్ మాకు తెలీదా? వాయిస్ మార్చేయండి, బేస్ చేశారు కదా కొంచెం అంకుల్ లెక్క. కాదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటది కదా, అలా చేతు వాయిస్ మార్చాను అని అనుకుంటున్నాడు కానీ మార్చలేదు కదా. నాకు తెలిసి ఎప్పుడు చూస్తూ ఉంటాను అసలు. థ్యాంక్ యూ సో మచ్. సో రెగ్యులర్ గా మా షో చూస్తూ ఉంటావు కాబట్టి ఎంత వాయిస్ చేంజ్ అయినా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తావు, రైట్? అది తేజస్వి మస్తు టైం పాస్ కా వ్యూవర్ అంటే. సూపర్ అమ్మాయి. సో మీ ఆయన్ని బాగా మిస్ అవుతూ ఉన్నావా? అంత లేదా? ఇంకా ఎవరన్నా చాలా మిస్ అవుతా అంటారు, నువ్వు అంత లేదంట. ఇది మీ ఆయన చూడాలి. చెప్పుకోలేము కదా. పక్కన ఎవరు గోల్ చేస్తున్నారు?
మా అత్తమ్మ టెంపుల్ కి వెళ్తున్నారు, చెప్పి వెళ్తా ఉన్నారు. అవునా? ఇంకా ఏంటే నువ్వు మా అబ్బాయిని మిస్ అవ్వట్లేదా అని అంటున్నారేమో అంటున్నా. ఆవిడ కాజల్ లాంటిది అత్త కాదు, మంచి అత్త అయ్యి ఉంటది. అందుకే మంచిగా గుడికి వెళ్తున్నాను కోడలా, జాగ్రత్త నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. నేను గయ్యాలినా? చెప్పు తేజస్వి. అంతేం లేదు. థ్యాంక్స్ అబ్బా. సరే, ఇవాళ మండే మార్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సరే. అమ్మాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా? అమ్మాయిలు ఎక్కువ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి సిచ్యువేషన్ లో ఎక్కువగా నువ్వు బార్గెన్ చేస్తూ ఉంటావు తేజస్వి? ఎక్కువగా అంటే వెజిటేబుల్స్ దగ్గర, షాపింగ్ కి. ఏం షాపింగ్ దగ్గర? షాపింగ్ చేసేటప్పుడు బార్గెనింగ్ చేస్తారమ్మా, ఇంకెలాంటి విషయాల్లో బార్గెనింగ్ చేస్తారు? వెళ్ళినప్పుడు. దేనికి? బట్టలకి అలా వెళ్ళినప్పుడు, షాపింగ్ కి. సరే, ఇప్పుడు బట్టల షాపింగ్ వచ్చావు నువ్వు, నేను ఒక మంచి టాప్ చూపించాను నీకు. టాప్ ఎంత అని అడుగు. ఎంత టాప్? ఇది 1500 మేడం. ఇది 1500 మాత్రమే. 1500. 1500? ఇదంతా ఉండదు. మరి ఎంత ఉంటుంది చెప్పండి మీరే. 500. 500? పోమ్మా, వేరే షాప్ చూసుకో. నీలాంటి వాళ్ళు షాప్ లో సేల్స్ విమెన్ గా ఉంటే ఖచ్చితంగా వేరే షాప్ కి వెళ్తారు. నేను ఓనర్. ఇవాళ సేల్స్ గర్ల్స్ దొరకట్లా, అందుకే ఓనర్ కూర్చొని చూపిస్తుంది క్లోత్స్. ఇలాంటి ఓనర్ ఉంటే ఖచ్చితంగా షాప్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ షాప్ దివాలా తీయాల్సిందే నిజంగా. నేను పెడుతున్నాను రెడీ. ఓకే, ఆ రెండమర్ రెడీ. జాకెట్లు, బ్లౌజులు, చీరలు, లంగాలు అన్ని అమ్ముతున్నావు. రెండమర్ రెడీ. మాకు అవి వద్దండి, టాప్స్ కావాలి అని చెప్పు నువ్వు. నీకెందుకు? మా డ్రామాలో నువ్వు ఎందుకు మధ్యలో దూరుతావు? నీ డ్రామాలో మేమిద్దరం షాపింగ్ వచ్చావు అబ్బా. తేజస్వి, షాపింగ్. ఓకే, నేను షాప్ క్లోజ్ చేస్తాను. లేదు ఇక్కడ షాప్. కాజల్ షాపింగ్ వస్తున్నాడే, నువ్వు మూసుకొని అప్పులు పాలైపోయినా పర్లేదు, నేను మూసుకొని కూర్చుంటా అంతే. షాప్ నేను షాపింగ్ వెళ్తే అసలు బార్గెనింగ్ చేయను తెలుసా. అబ్బో, అంత రిచ్ ఏమో కాజల్. బొంగులో రిచ్ అంత సీన్ లేదు. బార్గెనింగ్ అంటే కాజల్ అంటే బార్గెన్ అంతంలో అతిశక్తి లేనే లేదు తెలుసా. సరే, మనం బార్గెనింగ్ స్టార్ట్ చేయాలా? షాప్ ఓపెన్ చేయనా? ఓకే, ఓపెన్ చేస్తాను. ఆ రెండే లంగాలు, జాకెట్లు, బ్లౌజులు, స్కార్ఫ్లు, ముక్కు పుడకలు ఏమన్నా అమ్ముతామమ్మా. రండి. మేడం నమస్తే. మేడం నమస్తే. ఏం కావాలమ్మా? చీరలు కావాలమ్మా. అమ్మ చెప్పండి అమ్మా, కరీనా కపూర్ చీరలు కావాలా, సౌందర్య చీరలు కావాలా, రాశి చీరలు కావాలమ్మా? కాజల్ కట్టింగ్ చీరలు కావాలి. కాజల్ గారు చీరలు కట్టదమ్మా, ఖాళీ జాకెట్లు, లంగాలేనమ్మా. అంటే క్రాప్ టాప్ అని వస్తుందమ్మా, అదే వేస్తారమ్మా. ఆ కాజల్ అగర్వాల్ కాదు, మీ పక్కన ఉన్న కాజల్. ఈ కాజల్ వేసుకునే అన్ని కూడా చీప్ బట్టలు అమ్మా. మేము అలాంటి అమ్మమ్మా, మేము అన్ని క్లాసీ బట్టలు అమ్ముతామమ్మా. అబ్బో, మాకు చీపే కావాలని చెప్పు. అదే, ఆ చీపే కావాలి. చీప్ బట్టలు కావాలంటే పాత సామాన్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కోమ్మా. ఆ షాప్ కూడా నేనే పట్టాలా? అంతే. పాత సామాన్లు కొంటాం, పక్క ఇంటి వాళ్ళ బట్టలు తీసుకొచ్చాం, అవి కూడా అమ్ముతాం. బాగా సెట్ అయిపోయి యాంకరింగ్ కన్నా సూపర్. నువ్వు దేంట్లో ఎక్కువ చేస్తావు చేతు బార్గెనింగ్? నేను ఎక్కువ దేంట్లో బార్గెనింగ్ చేస్తానో చెప్తాను ఇవాళ షోలో, నువ్వు చూస్తుండు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ ఆయనకి హాయ్ చెప్పామని చెప్పు. ఓకేనా? బాయ్. ఓకే, బాయ్. తేజస్వి ఆసం చాలా బాగా మాట్లాడింది. తేజస్వి బాయ్. బాయ్. సండే మార్నింగ్స్ ఇవాళ మాట్లాడుకుంటున్నా మంచి టాపిక్ గురించి. అమ్మాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారు, అబ్బాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారంటే ఆబ్వియస్లీ అమ్మాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారు, కానీ అబ్బాయిలు కూడా బార్గెనింగ్ చేస్తారు. అబ్బాయిలు దేని గురించి బార్గెనింగ్ చేస్తారు? ఫస్ట్ అసలు మన చేతి దేని గురించి బార్గెనింగ్ చేస్తాడు? నేను ఎక్కువ బార్గెనింగ్ చేసేది షూస్ మీద. బికాస్ నేను షూస్ షోరూమ్ లో ఆన్లైన్ లో కొనుక్కున్నా. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాడు, తను రెప్లికా షూస్ అమ్ముతూ ఉంటాడు. సో ఆ రెప్లికా నేనంతా ప్యూర్ గా ఉంటాను. నీలాగా నువ్వు పాత సమ్మల దగ్గర బట్టలు కొనుక్కున్నా కూడా షోరూమ్ లో కొనుక్కున్నా చెప్తావు కదా. బ్రాండ్లెస్ అనేది యూజ్ చేయను నేను. నా దగ్గర ఒక్కటి కూడా రెప్లికా ఉండనే ఉండదు. రెప్లికా కాదు, నీది అసలు ఆ బ్రాండ్ కి సంబంధించిందే కాదు కదా. బ్రాండ్ అయినా కూడా పాత సమ్మల దగ్గరే కదా కొనుక్కునేది. ఎట్లా చెప్తారు అట్లా? జోక్, కామెడీ, హాస్యం కాదు. నవ్వు వస్తే కామెడీ
చైతు, నవ్వేగా నీకు నవ్వు రాకుండా అవుతా కదా, అందుకే నవ్వుతా నవ్వినా. నువ్వు కుళ్ళు జోక్ చెప్పినా నేను నవ్వాల్సిందే. నవ్వు మరి. ఓకే, నేను వచ్చేసి షూస్ మీద ఎక్కువ బార్గెన్ చేస్తాను. మా వాడు వచ్చేసి 2000 3000 చెప్తూ ఉంటాడు. ఎందుకు బాయ్ తీసుకో 1500 తీసుకో, రెండు ఇచ్చేసి ఏం మాట్లాడుతున్నావు? 200 500 కి కూడా అడుగుతాడు వీడు. 1500 అంటే 500 కి ఇవ్వమని చెప్తాడు. 3 pairs 1000 కి తీసుకున్నవి కూడా నాకు చూపించాడు. బార్గెనింగ్ అనేది ఎందుకు చేస్తామో, మనం ఇప్పుడు ఒక మంచి క్వాలిటీ కనిపించింది, ఆ క్వాలిటీకి ఇంత పెట్టాలి అనిపిస్తే పెట్టేస్తాం. దీనికి అంత అవసరం లేదనుకుంటే 200 రూపాయలకి అడిగినా కూడా తప్పేం లేదని చెప్పి అడుగుతూ ఉంటాం. ఓన్లీ అమ్మాయిలు బార్గెనింగ్ చేస్తారని అనకూడదు, అబ్బాయిలు కూడా బార్గెనింగ్ చేస్తారు. అమ్మాయిల కన్నా ఎక్కువ బార్గెనింగ్ అబ్బాయిలు చేస్తారని చెప్పాలి. ఇక్కడ ఎవరు చెప్పారు అమ్మాయిలే బార్గెనింగ్ చేస్తారు? స్టార్టింగ్ లో నువ్వే కదా ఓ గై గై అని పడేసా. అమ్మాయిలే ఆబ్వియస్లీ అమ్మాయిలే ఎక్కువ బార్గెనింగ్ చేస్తారు. ఎక్కువ బార్గెనింగ్ చేసేది అమ్మాయిలే అంటే బార్గెనింగ్ ఎక్కువ అమ్మాయిలు ఎందుకు చేస్తారంటే షాపింగ్ కూడా అమ్మాయిలు ఎక్కువ చేస్తారు కదా. ఓకే, ఎనీవేస్ రైట్ అయితే రిజిస్టర్ చేసుకున్న శ్రీకాంత్ కి మనం కాల్ చేయాలి. ఆ తర్వాత ఈ బార్గెనింగ్ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ కాల్ శ్రీకాంత్. హలో, హాయ్ శ్రీకాంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, ఎలా ఉన్నావు శ్రీకాంత్? ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను మందమరి నుంచి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మందమర్రి. ఓకే, ఏం చేస్తుంటావు అక్కడ? నేను ఆల్రెడీ స్టూడెంట్ ని, ఎంటెక్ కంప్లీట్ అయ్యింది. ఎంటెక్ కంప్లీట్ అయితే జాబ్ సర్చింగా? జాబ్ సర్చింగ్ లో ఉన్నా. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్ బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ. హౌ ఇట్ ఫీల్స్, ఎలా అనిపిస్తుంది మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం? చాలా సంతోషంగా ఉంది అంటున్నా. ఆల్రెడీ మీతో ఒకసారి మాట్లాడాను. ఓ అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మాట్లాడావు? ఎన్ని మంత్స్ అవుతుంది మాట్లాడి? 1 month బ్యాక్ మూవీస్ గురించి టాపిక్ ఇచ్చారు. ఓకే ఓకే, మళ్ళీ నీ కిస్మత్ కి కనెక్షన్ టాపిక్ రోజే మళ్ళీ కాల్ కనెక్ట్ అయింది నీకు. ఓకే ఓకే. ఈ రోజు టాపిక్ ఏంటో కాజల్ క్లియర్ కట్ గా నీకు వివరిస్తుంది, విను. ఓకే. షాపింగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బార్గెనింగ్ చేస్తావా? చేస్తాం, చేయకుంటే ఎలా కదా, అబ్బాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారు కదా. గుడ్ మార్నింగ్ కాజల్. గుడ్ మార్నింగ్. ఓకే, టిఫిన్ చేశారా? చైతన్య అడగకుండా నన్నే ఎందుకు అడుగుతున్నా టిఫిన్ చేశారా అని? అంటే చైతు కూడా అడుగుతున్నా. చైతు మీరు కూడా చేశారా టిఫిన్? కవరింగ్ చేసుకోకు. కాదు, నిన్ను అడిగింది టిఫిన్ చేసావా అని, అంతేగా నువ్వు అందంగా ఉన్నావని ఏం కాన్ఫిడెన్స్ చెప్పాలి అంత సిగ్గుపడ్డానికి నువ్వు? అంటే ఎంత కేరింగ్ అయితే అడుగుతారు, టిఫిన్ చేసావా భోజనం చేసావా అని ఎంత కేరింగ్ అయితే అడుగుతారు. మాటలు రాకపోతే అడుగుతారు. అంత కేరింగ్ నువ్వు నన్ను నా పైన ఎందుకు అట్లా చూపిస్తున్నావు అని ఆశ్చర్యపోతున్నా. లేదు లేదు, మీరంటే అందరికి చాలా ఇష్టం కదా, మీ టాకింగ్ పవర్, మీరు చాలా స్పోర్టీగా చాలా మంచిగా మాట్లాడతారు కదా, అందుకే సో మచ్. ఇంతకి నీ పేరేంటి మర్చిపోయా? శ్రీకాంత్. 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 శ్రీకాంత్ కి జై, శ్రీకాంత్ కి జై. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సరే చెప్పు, ఏ విషయాల్లో నువ్వు బార్గెనింగ్ చేస్తావు ఎక్కువగా? ఏం షాపింగ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా డ్రెస్సెస్ చేస్తారు బార్గెనింగ్, నేను కూడా అంతే. ఓకే. ఇంకా వచ్చేసి షూస్ అయినా దేని విషయంలో బార్గెన్ చేయడం తప్పదు కదా. ఓకే, కానీ నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఒకవేళ అమ్మాయి సేల్స్ గర్ల్ అయితే బార్గెనింగ్ చేస్తావా? అమ్మాయి చేస్తాం, కాకపోతే కొంచెం తక్కువ. అవునా? సరే అయితే ఒక ట్రయల్స్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే. హలో సార్, వెల్కమ్ టు అవర్ షోరూమ్. మీకేం కావాలి? మేడం లేటెస్ట్ షూస్ ఉంచండి. షూస్ కావాలా సార్? ఎస్ మేడం. సైజ్ ఎంత సార్? 9 అంట. వావ్, ఓకే సార్. మా షూస్ ఏ కలర్ షూస్ కావాలి సార్? మాకు వచ్చేసి వైట్ కలర్ ఉంచండి. శ్రీకాంత్ ఒక్క నిమిషం. శ్రీకాంత్, ఇది కాల్ సెంటర్ లేకపోతే షూ షాపా? పాష్ షోరూమ్ కాబట్టి, ఇది పాష్ షోరూమ్ కాబట్టి సేల్స్ గర్ల్స్ చాలా పాష్ గా ఉంటారన్నమాట, పాష్ గానే మాట్లాడతారన్నమాట. అలాగే పాష్ ఉండాలి కదా మీరు ఉన్నప్పుడు. యా సీరియస్లీ. ఏ కలర్ కావాలి సార్ మీకు? వైట్ కలర్. వైట్ కలర్, వావ్, మీ సెలెక్షన్ సూపర్ సార్. వైట్ కలర్ లో మా దగ్గర 5 వెరైటీ ఆఫ్ షూస్ ఉన్నాయి, కానీ ఈ 5 వెరైటీ ఆఫ్ షూస్ కొంచెం ఎక్స్పెన్సివ్ సార్. మీ రేంజ్ కి తగ్గట్టు ఉంటాయి, సో చూపించమంటారా? ఓకే, చూపించండి. నాకు వచ్చేసి రన్నింగ్ కమ్ మామూలుగా పార్టీ వేర్ షూస్ కావాలి. రన్నింగ్ కమ్ పార్టీ వేర్. రన్నింగ్ కమ్ పార్టీ వేర్, ఆసమ్ సార్. కొత్త కలెక్షన్ ఇప్పుడే లాంచ్ అయింది మీకోసం. సో ఈ కలెక్షన్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరే ఫస్ట్ కస్టమర్ సార్. ఓకే ఓకే, మరి ఈ షూ చూసి, హలో, ఈ షూ చూపించిన తర్వాత మీరు అసలు హవాక్ అయిపోతారు సార్.
ఓకే ఓకే చూపించండి మేడం. Okay. మాకు ఏ తర్వాత చెప్తాం. అండ్ ప్రైస్ చెప్పిన తర్వాత కూడా మీరు హవాక్ అవుతారేమో, అస్సలు కంగారు పడకండి. ఓకే సార్. ఓకే ఓకే సో చూడండి సార్, చాలా మంచి షూస్ ఇవి. ఒక Okay. వైట్ సిల్వర్ లైనింగ్ వచ్చింది ఈ షూస్ కి. అండ్ మీరు ఒక బటన్ ప్రెస్ చేయగానే మీకు రన్నింగ్ కి కూడా పనికొస్తుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే ఈ సిల్వర్ లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. మేడం హలో సార్ చెప్పండి. నాకు సిల్వర్ లైన్ కాదు మేడం, రెడ్ లైన్ కావాలి. ఏది కావాలి సార్? రెడ్ లైన్ బాగా కావాలి. ఓ వైట్ విత్ రెడ్, అమేజింగ్ కాంబినేషన్ సార్. మీ సెలెక్షన్ సూపర్ సార్. ఈ సిల్వర్ బార్డర్ ఏదైతే ఉందో అది తీసేసి రెడ్ కూడా వేసుకోవచ్చు సార్. మేము 7 కలర్స్ మీకు ఇస్తాం సార్. మీరు ఏ డ్రెస్ మీద ఆ డ్రెస్, ఐ మీన్ ఏ టాప్ ఉంటే ఆ టాప్ మీద మార్చుకోవచ్చు అన్నమాట. కలర్ కాంబినేషన్స్ Okay, okay. మీ ఇష్టం వచ్చినట్టు. సో చెప్పండి సార్, ప్రైస్ చెప్పమంటారా? ప్రైస్ చెప్పండి మేడం. ఈ షూస్ ప్రైస్ జస్ట్ 29,999 రూపీస్ సార్. అదే మేడం నేను కూడా లేదు, అంత చీప్ లో మాకు వద్దు మేడం, కొంచెం ఇంకా రేంజ్ ఉంచాను. వావ్! చూసావా, అంటే అమ్మాయి సేల్స్ గర్ల్ అయితే అబ్బాయిలు బార్గెనింగ్ చేయరు. ఇంకా రేంజ్ బిల్డప్ కోసం ఇంకా కాస్ట్లీ చూపించండి అంటారు కదా. అలానే ఉంటుంది మేడం, మరి అమ్మాయిలు చేసుకోవాలి అయితే. కదా, అందులో అందమైన అమ్మాయిలు వచ్చారనుకో అస్సలు బార్గెన్ చేయబుద్ధి కాదు. ఆ దగ్గర నుంచి ఖాళీ ఒక ఫోన్ నెంబర్ తీసుకోవాలనిపిస్తుంది అంతే. ఇంకా బార్గెన్ చేసేది ఇంకొక 5,000 ఎక్కువ ఇచ్చేస్తాం. అంటే మన దగ్గర ఉంటే చేస్తాం, లేకపోతే ఖచ్చితంగా బార్గెనే చేస్తాం. ఎనీవే శ్రీకాంత్, మస్తు మాట్లాడడం, మస్తు ఆట ఆడినావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్. ఓకే 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 బాయ్ బాయ్ శ్రీకాంత్. శ్రీకాంత్. బాయ్ బాయ్. నైస్ టాకింగ్ టు యూ. సో శ్రీకాంత్ లాగా మీరు కూడా బాగా కనెక్ట్ అయిపోయారా? ఒకవేళ అమ్మాయి సేల్స్ గర్ల్ అయితే మీరు అసలు బార్గెనింగ్ చేయాలనిపించినా చేయకుండా ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే షేర్ చేసుకోండి. మా ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. చూస్తున్నా మీరు మా షోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? మేము మీకు కాల్ చేసి మస్తు టైం పాస్ అందించాలనుకుంటున్నారా? అయితే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ మీ డీటెయిల్స్ సహా పంపించండి. మేము మీకు కాల్ చేస్తాం, మస్తు టైం పాస్ అందిస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ రోజు బార్గెనింగ్ గురించి మాట్లాడుతున్నాము. సో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు బార్గెన్ చేస్తారు, కానీ ఎక్కువ బార్గెనింగ్ చేసేది అమ్మాయిలని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. బికాస్ చాలా సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము. మన అమ్మ కానివ్వండి, ఒక అక్క కానివ్వండి, ఒక చెల్లి కానివ్వండి, ఒక వైఫ్ కానివ్వండి, ఒక లవర్ కానివ్వండి, ఆడది అన్నాక వాళ్ళ జన్మ హక్కుగా భావించి బార్గెన్ చేస్తుంటారు, బేరాలు ఆడుతూ ఉంటారు. అది రొయ్యల విషయంలో కానివ్వండి, చికెన్ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న పూల విషయంలో కానివ్వండి. ఒక 320 రూపాయలు అంటే 20 రూపాయలు ఎందుకమ్మా, 15 రూపాయలకి ఇవ్వు అని చెప్పేసి బేరం ఆడుతూ ఉంటారు. ఎందులో అన్న బేరం ఆడొచ్చు, కానీ చికెన్ విషయంలో బేరం ఆడలేము చేతు. ఎందుకంటే షాప్ కి వెళ్ళి కొంటాం కదా, కిలో చికెన్ 140 రూపీస్ అంటే తీసేసుకోవాల్సిందే. I'll tell you, అక్కడ కూడా బేరాలు ఆడేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. ఎలాగో తెలుసా, చెప్తాను. బట్ దానికన్నా ముందు నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న కాలర్ కి మనం కాల్ చేయాలి. ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే సుచరితకి. సో లెట్స్ కాల్ సుచరిత. హలో హలో. హాయ్ సుచరిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అండి. Hi, సుచరిత. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సుచరిత గారు. హాయ్ సుచరిత, హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి, మీరు ఎట్లా ఉన్నారు? సూపర్ ఉన్నాం. ఎక్కడి నుంచి? ఉయ్యూరండి. ఉయ్యూరు, విజయవాడ పక్కనే. అవునండి, విజయవాడ పక్కన. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంత మంది పిల్లలు మీకు? ఒక్కటే పాప అండి. ఏం చదువుతుంది పాప? యూకేజీ చదువుతుందండి. ఓ, బుడ్డ పిల్ల. ఓకే, మీ ఆయన ఏం మీ చేస్తుంటాడు? యాక్టింగ్ చాలా బాగుంటుందండి, చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కలిసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుచరిత గారు. మీ ఆయన ఏం చేస్తుంటారని అడిగా. గవర్నమెంట్ జాబ్ చేస్తారండి. మంచిగా ఎత్తుకొని పెళ్లి చేసుకున్నారు మీ ఆయన్ని. అవునండి, లోకం మ్యారేజ్ మ్యారేజ్. ఓ, awesome. సో ఆడవాళ్ళు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా, మగవాళ్ళు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మీరేం చెప్తారు సుచరిత గారు? ఆడవాళ్ళే చేస్తారండి ఎక్కువ కదా. ఆడవాళ్ళు ఎక్కువగా బార్గెనింగ్ చేసేటువంటి వస్తువుల్లో ఏ వస్తువు టాప్ లో ఉంటుందండి? ఏమోనండి, అంత ఐడియా లేదు నాకు. మీరు ఆడవాళ్ళు కాదా? అందరి గురించి ఏం తెలుస్తుంది, ఆవిడ గురించి అడిగితే ఆవిడ చెప్తారు. కాబట్టి మీరు ఎక్కువగా ఏ షాపింగ్ చేసినప్పుడు ఎక్కువ బార్గెనింగ్ చేస్తూ ఉంటారు? నేనైతే క్లోత్స్ ఎక్కువగా బార్గెన్ చేస్తానండి. చీరలు కొనుక్కుంటున్నప్పుడు, జాకెట్లు కొనుక్కుంటున్నప్పుడు, లంగాలు కొనుక్కుంటున్నప్పుడు బార్గెనింగ్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆయనకి హాయ్ చెప్పామని చెప్పండి, మీ పాపకి ముద్దులు పెట్టామని చెప్పండి. ఓకే, ఓకేనండి. చలో సుచరిత గారు. ఓకే, బాయ్ అండి. Bye. సుచరిత గారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ.
ఓకే, థ్యాంక్ యూ మేడం. సుచరిత గారు, చెప్పండి. మీ ఆయన్ని ప్రాంక్ చేద్దామా? మీ వాళ్ళు ఎవరైనా ప్రాంక్ చేద్దామా? చేయండి. ఎవరిని చేద్దాం? మా హస్బెండ్ ని చేయండి. అవునా? మీ ఆయన పేరేంటి? ప్రభుకుమార్. ప్రభుకుమార్. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అండి మీ ఆయన? పంచాయతీ సెక్రటరీ అండి. పంచాయతీ సెక్రటరీ ఉయ్యూరులో. అవునండి. ఎలా ప్రాంక్ చేస్తే దొరికిపోతారండి మీ ఆయన? బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పండి. బ్యాంక్ ఆఫీసర్. లేకపోతే మీరు చీరలో ఏమంటారు, ఈఎంఐలో తీసుకుంటూ ఉంటారా? చీరలో కొనుక్కుంటూ ఉంటారా? నేను మామూలుగా విజయవాడలో తీసుకుంటానండి. ఈఎంఐలో తీసుకున్నాను. ఈఎంఐలో తీసుకోరు. తెలుగులో ఏమంటారు దాన్ని? వాయిదా పద్ధతి. వాయిదా పద్ధతిలో తీసుకోరా మీరు చీరలో? అవునండి, అర్థమైంది నాకు. తీసుకోను అట్లా నేను. తీసుకోరు. ఓకే. ఒకసారి తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ లో తీసుకుంటే అది అంత మంచిగా లేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి తీసుకున్నాను. ఆన్లైన్ కాదు, అంటే ఇళ్ల దగ్గర చీరలు పట్టుకొస్తే వాళ్ళకి మొత్తం డబ్బులు ఇచ్చేయకుండా సగం తీసుకోను. లేదు, విజయవాడ వెళ్ళి షాపింగ్ చేస్తారు అంతే కదా? విజయవాడలోనే ఎక్కువగా షాపింగ్ మాల్ అట్లా తీసుకుంటాను. అది సౌత్ ఇండియాలో కానీ. రీసెంట్ గా ఎక్కడైనా షాపింగ్ చేశారు విజయవాడలో? ఒక పని చేయండి, అయితే మేము రీసెంట్ గా హౌసింగ్ లోన్ పెట్టాము. వాళ్ళు ఫోన్ చేస్తున్నాం బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పండి, దొరికిపోతారు. దొరుకుతారు లేదా చూద్దాం. మరి కాసేపట్లో మీ ఆయన్ని ప్రాంక్ చేస్తాం. ఓకేనండి? ఓకేనండి. చలో, మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేయండి. బాయ్ బాయ్. ఓకేనండి, బాయ్. బాయ్ సుచరిత గారు. మార్నింగ్స్ ఇవాళ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేని గురించి ఎక్కువగా బార్గెనింగ్ చేస్తారు, అండ్ బార్గెనింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా? ఎప్పుడైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా చేతు బార్గెనింగ్ చేస్తున్నప్పుడు? చెప్తాను బార్గెనింగ్ చేసే దాని గురించి. బట్ దానికన్నా ముందు ఇందాక చెప్పాను కదా, ఆడవాళ్ళు ప్రతి దాంట్లో బార్గెనింగ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ రొయ్యలు కొంటున్నా, చికెన్ కొంటున్నా కూడా అని చెప్పేసి. నువ్వేమో చికెన్ కొంటున్నప్పుడు అవ్వదన్నావు. అవ్వదు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అక్కడ బార్గెనింగ్ ఎలా చేస్తారంటే డబ్బుల విషయంలో బార్గెన్ చేయరు. ఇంకో మొక్కే, ఇంకో బొక్కే అని చెప్పేసి అట్లా బార్గెన్ చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే బార్గెనింగ్ చేస్తారు కదా. సో చికెన్ ముక్క ఎక్స్ట్రా ఒక బొక్క పడింది అనుకో, ఆ బొక్క కుక్కగా వేయచ్చు, ఈ మొక్క మన పొట్టగా వేయచ్చు అని చెప్పేసి అట్లా బార్గెనింగ్ చేస్తారు ఆడవాళ్ళు. ఇది నీకెలా తెలుసు అంటే, మా మమ్మీ రొయ్యల విషయంలో అసలు ఏమన్నా బార్గెనింగ్ చేస్తుందా? ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు కదా, ఆ ప్రాన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఇంకో రెండే అని 10 సార్లు అంటారు తెలుసా. రెండే అని. అది ఇంకెందుకు బేషన్ మొత్తం వేస్తారని చెప్పేసి ఇరిటేట్ కూడా అయితే ఉంటారు తెలుసా. ఆ విషయంలో 2 రొయ్యలు ఎక్స్ట్రా పడినాయి అనుకో, చక్కగా 2 పొట్లకి వెళ్తే మంచిగా 2 ఆడుకుంటాయి కదా సరసాలు. అందుకని చెప్పేసి చచ్చిపోయిన సరసాలు ఆడతాయంట చేతు పొట్టలు. అవును, వాటి ఆత్మలు మన పొట్టలోకి వెళ్ళిపోయి సరసాలు ఆడుకుంటూ ఉంటాయి. వాటి ఆత్మలు తిట్టుకుంటూ ఉంటాయి. రైట్. అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ కి కాల్ చేద్దాము. ఆ తర్వాత కాజల్ అడిగింది కదా, బార్గెనింగ్ చేసినప్పుడు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి, వాటి గురించి కూడా మాట్లాడదాం. రైట్. అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే శ్వేతకి కాల్ చేయబోతున్నాం. లెట్స్ కాల్ శ్వేత అండ్ టాక్ టు హర్. హలో. హాయ్ సుసు. హాయ్ శ్వేత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అబ్బా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అవునా? జనరల్ గా అందరూ ఎలా ఉన్నావు అంటే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్ అంటారు. ఐఎమ్ సో హ్యాపీ. వావ్. ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నాను. మస్త్ టైం పాస్ నుంచి కాల్ వస్తే హ్యాపీగా ఉండకుండా ఉంటారా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు శ్వేత? గుంటూరు. ఏం చేస్తూ ఉంటావు? ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. ఏం కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నావు? నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేసి జాబ్ చేసి ఖాళీగా ఉన్నాను. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయినావు, రైట్? శ్వేత, ఇప్పుడు ఏంటి మరి నీ పెళ్లి ఎప్పుడు జరుపుదాం అనుకుంటున్నారు? అయ్యో, ఇప్పుడు అది కాదు కానీ వేరే టాపిక్ మాట్లాడు. సరే. ఓకే, నువ్వు గలగల యాంకర్ లాగే మాట్లాడుతున్నావు. భలే ఉంది తెలుసా, నీ మాటలు వినసొంపుగా ఉన్నాయి. అందుకే ఆబ్వియస్గా వెళ్ళమంటావా చేతు? యా, ప్లీజ్ ట్రై చేయండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. చాలా స్పష్టంగా ఉంది, చాలా హ్యూమరస్ గా మాట్లాడుతున్నారు. విజయవాడ రేడియోలోకి వెళ్ళి నా పేరు చెప్పు, తప్పమని తీసేసుకుంటారు నిన్ను. బయటికి పంపించేస్తారు డోర్ వేసి. అది చైతు పేరు చెప్తే అట్లా పంపించేస్తారు. సో పొరపాటున అప్పుడు చైతు పేరు చెప్తాను. అసలు చైతు కాదు ఒపీనియన్, కానీ చైతు పేరు చెప్తే నీకు తన్నులు పడతాయి. ఎంత దెబ్బలు తగిలితే అంత షార్ప్ అవుతారు. సో దెబ్బలు తగిలినా పర్లేదు, తర్వాత నువ్వు ఆర్జేగా ఫుల్ ఫేమ్ అవుతావు. అవునా చైతు? అవును శ్వేత. మీరిద్దరు నా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. ఆల్ ది వెరీ బెస్ట్ శ్వేత. జల్దీ నువ్వు ఆర్జే అయిపోతావు. పెద్ద ఫ్యాన్. మా ఫ్రెండ్ మీకు పెద్ద ఫ్యాన్. మీ షో చాలా బాగా వింటూ ఉంటుంది. పేరేంటి?
స్వప్న. స్వప్నకి స్పెషల్ గా నా తరపించి హాయ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే కాదు, మా తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. తను జాబ్ సెర్చ్ చేస్తున్నాడు హైదరాబాద్ లోనే. ఓకే ఓకే, మీ తమ్ముడు పేరేంటి? జనార్దన్. జనార్దన్, ఆల్ ది వెరీ బెస్ట్. నీకు త్వరలోనే మంచి జాబ్ వచ్చేస్తుంది, ఎందుకంటే మా ఆల్ ది బెస్ట్ చాలా సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుంది. సో నీకు జాబ్ వచ్చేస్తుంది. అందుకనే నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్, మంచి మొగుడు రావాలి. డైరెక్ట్ గా వచ్చి మీకు ఫేస్ ఇస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మండే మార్నింగ్ మేము ఒక టాపిక్ తో మాట్లాడుతున్నాము. ఆడవాళ్ళు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా, మగవాళ్ళు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా? ఆబ్వియస్లీ ఆడవాళ్ళే. ఎస్. నువ్వు ఏ విషయంలో ఎక్కువగా బార్గెనింగ్ చేస్తూ ఉంటావు శ్వేత? అవును శ్వేత, ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది 200% కరెక్ట్. అమ్మాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పు. అబ్బాయిలు అయితే డ్రెస్ కొన్నావా అంటేనే అవును ఇది 2000 నేను కొన్నాను అంటాడు. అదే అమ్మాయిని ఎప్పుడు కొన్నావు ఈ డ్రెస్ అంటే 2000 చెప్తారు, నేను 1500 కి బేరం చేసుకుని కొన్నాను అంటారు. చాలా గొప్ప చెప్పుకుంటారు కదా, ఏదో సాధించాము మా వల్ల ఇది జరిగింది అన్నట్టు గొప్ప చెప్పుకుంటారా? సేల్ కదా జరిగింది. ఎగ్జాక్ట్లీ. కానీ కట్ చేస్తే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు కొనుక్కునేది ఒక 200-300 పెట్టి కొనుక్కుంటారు, కానీ అందరి ముందు ఇజ్జత్ పోవాలని అది 2000 యాక్చువల్లీ, కానీ 1500కే కొన్నారని నేను చెప్తూ ఉంటారు కదా. అలా చేసేది అబ్బాయి. చెప్పడు అసలు మా వల్ల మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది తెలుసా. మేము అమ్మాయిలు ఎక్కువసేపు షాపింగ్ చేయడం వల్ల వాళ్ళు సేల్స్ బాయ్స్ ఎక్కువ మంది పెడతారు, సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ మీరు బార్గెనింగ్ చేయడం వల్ల. మీరు బార్గెనింగ్ చేయడం వల్ల అందరికీ ఉద్యోగం దొరుకుతుంది అంటున్నావు శ్వేత? అవును. శబాష్, సూపర్ పాయింట్ చెప్పినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. హాయ్ శ్వేత. చెప్పు. ఇంకొక చిన్న లిస్ట్ ఉంది. మా తమ్ముడికి ఇంకో తమ్ముడికి హాయ్ చెప్పలేదు అనుకో, ఇంకేం లేదు. ఇంకో తమ్ముడు పేరు చెప్పేసే తొందరగా. ఆయనకి 2 తమ్ముళ్ళు, ఫాస్ట్ ఆప్షన్ చెప్పేస్తున్నాను. వెంకటేష్, సాయి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఓకే, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, వెంకటేష్ కి, సాయికి స్పెషల్ హాయ్. ఓకే. అండ్ వన్స్ అగైన్ మా తమ్ముడికి ఆల్ ది బెస్ట్. జాబ్ రావాలి, మీ దగ్గరికి రావాలి. Once again మీ తమ్ముడికి all the very best and thank you very much once again for joining with us. Bye శ్వేత. విజయవాడ వేస్తున్నాను, మీ పేరు చెప్తాను. తప్పకుండా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్ శ్వేత. అమ్మా, ఇలాంటి కాలర్సే కావాలి మనకి. ఇలాంటి కాలర్సే ఇంత ఎనర్జెటిక్ గా మాట్లాడితే మీరు కూడా మా మస్తు టైం పాస్ లోకి వచ్చి కూర్చొని మాతో ఎవ్రీ వెన్స్డే మస్తు టైం పాస్ చేసే ఛాన్స్ కల్పిస్తూ ఉంటాము. సో మేము మీకు కాల్ చేసినప్పుడు ఇంత ఎనర్జెటిక్ గా మాట్లాడండి, మస్తు టైం పాస్ లో వచ్చి మాతో కలిసి కూర్చొని ఎంజాయ్ చేసి ఫుల్ ఫేమస్ అయ్యే ఛాన్స్ మీరు సొంతం చేసుకోండి. దానికి మీరేం చేయాలి? 7732077732 ఈ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ లో మీ ఫోటోలు పంపించండి. మాతో మాట్లాడిన తర్వాత వెంటనే మీ ఫోటోలు పంపించండి, లేదా మీ ఫోటోలు పంపించేసేయండి. మేము మీకు కాల్ చేస్తాం. మీరు గలగల మాట్లాడితే మీరు ఇక్కడికి వచ్చేసేయచ్చు. నన్ను సపోర్ట్ చేయొచ్చు, చేతుని సపోర్ట్ చేయొచ్చు. ఫుల్ ఫైటింగ్ చేసుకుందాం, మస్తు టైం పాస్ చేసుకుందాం. ఈ మస్తు టైం పాస్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి డబుల్ మస్తు టైం పాస్ అవుతుంది, ఎందుకంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మేము కాల్ చేస్తాం కాబట్టి. అలా రిజిస్టర్ చేసుకున్నా వెంకట్ కి మనం కాల్ చేయాలి. సో లెట్స్ కాల్ వెంకట్. వెంకట్ భయ్య తను ఎక్కువగా దేని గురించి బార్గెనింగ్ చేస్తాడో విందాం. ఓకే, నేను బార్గెన్ చేసే వస్తువుల్లో ఇంకొకటి టాప్ లిస్ట్ లో ఉంది, అది కూడా చెప్తాను మీకోసం. హలో, హాయ్ వెంకట్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. టైటు. వెంకట్ బాగున్నావా? బాగానే ఉన్నా, మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వెంకట్? మేము వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం. ఏం చేస్తుంటారు వైజాగ్ లో? నేనా? మీరే? డ్రైవర్ సార్. డ్రైవర్. ఏం డ్రైవ్ చేస్తారు? కారే. అవునండి. సరే, ఇవాళ బార్గెనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అబ్బాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా, అమ్మాయిలు ఎక్కువ బార్గెనింగ్ చేస్తారా? నాకు తెలిసి అమ్మాయిలు ఎక్కువ చేస్తారండి. మీరు ఎప్పుడు బార్గెనింగ్ చేయరా అసలు మీ లైఫ్ లో? ఎప్పుడు చేయలేదా? అంటే ఒకసారి చేశాను. రీసెంట్ గా మా ట్యాక్సీ ఇచ్చినప్పుడు ఎలాగైనా లేడీస్ అలాగే మాట్లాడతారు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మీ కార్ ఎక్కినా కూడా మీటర్ మీద 5 రూపాయలు తగ్గించండి, అయినా ఇంతెందుకు బాబు 1500 ఎందుకు 1000 రూపాయలు తీసుకొని బేరాలు ఆడతారు కదా. అవునండి. నువ్వు అయినా అక్కడ దింపాల్సింది నువ్వు ఇక్కడ దింపావు, నీకు 10 రూపాయలు ఎవడమే ఎక్కువ అని చెప్పేసి కూడా బేరాలు ఆడతారు కదా. అవునండి. ఇక్కడ బేరాలు ఆడతారని నాకు తెలియదు, చేతుకు తెలుసు. ఎలా తెలుసు మరి? ఆడవాళ్ళతో ఎక్కువ తిరుగుతుంటే తెలుస్తూ ఉంటాయి. నువ్వు కూడా వచ్చావు 2-3 సార్లు. సో అట్లాగా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ జర్నీ. బాయ్. ఓకే, బాయ్. బాయ్ వెంకట్. దట్ వాస్ వెంకట్.
మండే మార్నింగ్స్ బార్గెనింగ్ గురించి మాట్లాడుతూ మస్తు టైం పాస్ చేస్తున్నాం కదా, చూసాం మీరు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు కదా. ఎందుకంటే మీరు కూడా ఎన్నో సిచ్యుయేషన్స్ లో బార్గెన్ చేస్తుంటారు. బార్గెనింగ్ అంటే ఏంచి అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. మీరు చేసేదే మీ జన్మ హక్కు అంటే బేరాలు ఆడతారు చూడు. ఏ ఒక్క అమ్మాయి బార్గెనింగ్ చెయ్యను అని అనదు. బార్గెనింగ్ మీనింగ్ గురించి చెప్తున్నాను కాజల్ నేను. తెలియదురా ఎందుకు హలో మన షో మారుమూల గ్రామాల్లో కూడా చూస్తుంటారు. వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలంటే బేరం అని అంటే ఈజీగా అర్థం అయిపోద్దని చెప్పాం. ఓకే, మీరు మా దాంట్లో కూడా దూరిపోయి దాన్ని కూడా కట్ చేస్తే ఎలా కాదు గారు? ఆ వాచ్ అంటారా? మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ బార్గెనింగ్ ఆ వాచ్ అంటారా? మనల్ని బాగా ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా అంటారు. బికాస్ కవరింగ్ చేతు జిందాబాద్. సరే కానీ ఒకసారి గుర్తుందా మనం నువ్వు నేను అనుదీప్ లిప్సిగా ఎగ్జిబిషన్ కి వెళ్ళాం. అవును, అక్కడ యాక్చువల్గా ట్రాన్స్పోర్టర్ ఉందన్నమాట. అది అసలు ఎట్లా నడుస్తుందో చూడాలి అని చాలా ఆతృతగా ఉండింది. కానీ వాడేమన్నాడు 150కి 4 రౌండ్స్ అని చెప్పాడు అనమాట. 150కి 4 రౌండ్స్ ఎందుకో, నలుగురు ఉన్నాం కాబట్టి ఆ 150కే నలుగురు ఒక్కొక్క రౌండ్ వేస్తామని చెప్పాను నేను. అలాంటి అవును, ఇట్లా తెలియదు ఉంది. నేను అనుదీప్ లిప్సిగా చూసిన వాడు కూడా షాక్ అయ్యాడు. ఏ లోకం నుంచి వచ్చింది ఈ అమ్మాయి, ఈ లోకం అయ్యుండదు అని చెప్పేసి ఆడ ఎక్స్ప్రెషన్ అనిపించింది. ఆ బాబు బేరాలకి మారు పేరు ఎవరు అంటే కాజల్ 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 అంటల్లో తప్పేమి లేదు బాబు అని చెప్పాలనిపించింది తెలుసా. బేరాలు ఆడడంలో కాజల్ తర్వాత తెలుసా. మీరు ఎవరైనా షాపింగ్కి వెళ్తున్నారా, మీ షాపింగ్ చాలా ఈజీగా అయిపోయి మంచిగా డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకోసం తీసుకొచ్చాం కాజల్ 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 కాజల్. బేరాల్ని సులువుగా ఆడుతుంది, మీ డబ్బుల్ని బాగా సేవ్ చేస్తుంది. ఓకే, అప్పుడప్పుడు సేవ్ అయింది, కానీ అప్పుడప్పుడు బాగా తిట్లు కూడా తిన్నా అనమాట. అంటే తిట్లు అంటే చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యాను. ఒక్కొక్కసారి చెప్పులు కొనడానికి ఫుట్పాత్ దగ్గరికి అట్లా చార్మినార్ దగ్గర, ఎస్పెషల్లీ చార్మినార్ దగ్గర చెప్పులు అమ్ముతుంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత బాబు అని చెప్పి ఇది కాదులే ఫ్లాట్స్ యూస్ చేస్తే, ఇప్పుడు ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నా, అప్పట్లో ఫ్లాట్స్ యూస్ చేసేదాన్ని అప్పుడు అనమాట. సో అప్పుడు ఎంత బాబు అని అడిగితే 150 అని చెప్తే 50 రూపీస్ కి ఇవ్వవా అంటే పై నుంచి కింద వరకు ఎట్లా చూసాడంటే ఆ చూపులకి చచ్చిపోవాలనిపించింది. అట్లా చూసాడు. చూడండి, చెప్పు తీసుకుని ఇసురు కొట్టాలి అయితే అట్లానే మేనర్లెస్ ఫెలోగా బిహేవ్ చేసేవాడు. ఎవరైనా 150 రూపాయలు 50 రూపాయలు అడుగుతారా? బార్గెనింగ్ లో తప్పులేదబ్బా. బేరాలు ఆడేటప్పుడు అట్లనే కదా, ఎంత చెప్తే దానికి 25% నుంచి బార్గెనింగ్ స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అని చెప్పాడు అనుకోండి, 25 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాం బార్గెనింగ్. అక్కడి నుంచి ఒక 50 రూపీస్ 75 రూపీస్. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది పొట్ట కొట్టేస్తున్నారు. అలా పొట్ట నిండకుండా బక్క చిక్కిపోతున్నారు. అవును, అందుకే నెక్స్ట్ టైం నుంచి రెప్లికా షూస్ తీసుకునేటప్పుడు బార్గెనింగ్ చేయాలి. చేయకుండా ఇట్స్ టైమ్ ఫర్ ప్రాంక్ కాల్ అని కాజల్ ఎక్సైట్ అయిపోతూ బ్యాంక్ మేనేజర్ గా లోన్ రిజెక్ట్ అయింది అని చెప్తూ కాల్ చేస్తాను. నేనే కాల్ చేస్తాను. ఓకే, ఎస్, ఇందాక సుచరిత గారు రిక్వెస్ట్ చేశారు కదా, వాళ్ళ ఆయన ప్రభు కుమార్ కి కాల్ చేసి బ్యాంక్ లోన్ గురించి మాట్లాడి ప్రాంక్ చేయండి అని చెప్పేసి. సో రైట్ నౌ బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి కాజల్ గారు బ్యాంక్ నుంచి కాల్ చేయబోతున్నారు, ఆయన్ని ప్రాంక్ చేయబోతున్నారు. సో ప్రభు కుమార్ గారు ప్రాంక్ అవుతారా లేదా మనమే ప్రాంక్ అవుతారా? సుచరిత గారు చూస్తూనండి. ఓకే, హలో గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కోమలి. హలో గుడ్ మార్నింగ్ సార్, నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు హోమ్ లోన్ కి అప్లై చేశారు కదా? అవునండి. హలో, లోన్ తీసుకున్నా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అది అవసరం లేదా సార్? అడిషనల్ లోన్ ఇస్తాం సార్. మీరు ఒకవేళ దానికి ఏమన్నా చేసుకోవాలన్నా, ఇంటీరియర్ చేయించుకోవాలన్నా దానికి కూడా మేము లోన్ ఇస్తాం సార్. మాకు మేడం ఫోన్ చేసి కావాలని చెప్పారు. సుచరిత గారు కాల్ చేసి ప్రభు కుమార్ గారు నమస్తే సార్. ఏమన్నారు? నమస్తే, ఈటీవీ ప్లస్ మాకు తెలుసా ప్రభు కుమార్ గారు? చెప్పండి, ఎవరు? సుచరిత గారు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి నేను. చెప్పండి. మా ఆవిడ మాట్లాడింది ఇందాక, ఊరికే సరదాగా ఆట పట్టిద్దామని ఫోన్ చేశాం మీకు. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఏంటండి లోన్ తీసుకున్నారంట, ఇల్లు కట్టించారంట, కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. మరి పార్టీ లేవా అండి? మాకు కక్క ముక్క పెట్టించరా? పెట్టేస్తారండి మా ఊరు.
వస్తాం సుచరిత గారిని కూడా పంపించండి మా ఊరికి. నాకు మొన్నే పెళ్ళయింది, మా ఆవిడని కొంచెం చూసుకుంటుంది కొన్ని రోజులు. అట్లాగే ఎప్పుడు పంపిస్తారు? చెప్పండి మీరే. మీరు చెప్పండి సార్. మీకు అర్థమైందా సార్ నేను ఎవరో? అర్థమైంది, టీవీ ప్రోగ్రామ్ ఉంటాయి కదా. ఓ కనిపెట్టేశారా? అవునండి, టీవీ ప్రోగ్రామ్ ఈటీవీ ప్లస్ నుంచి మస్తు టైం పాస్ నుంచే ఫోన్ చేస్తున్నామండి. తను రెగ్యులర్ చూస్తున్నాను, నాకు టైం ఉండదులే కానీ తను మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ వాచ్ చేస్తాను. తను Okay. రెగ్యులర్ గా చూస్తారు కాబట్టి మిమ్మల్ని సరదాగా ఆట పట్టించమని చెప్పేసి మాకు ఇచ్చారు నెంబర్. కాదండి, సుచరిత గారు మీకు చెప్పేశారా ఇట్లా కాజల్ చేతితో కాల్ చేస్తారు ప్రాంక్ కాల్ చేయమన్నాను అని? చెప్పలేదండి. ఆయన గుర్తుపట్టేశారు, మీరు సూపర్ అండి. థ్యాంక్ యూ. సో సుచరిత గారికి ఏమైనా చెప్తారా? లేదండి, చెప్పండి పర్లేదు, ఎందుకు మొహమాట పడతారు, చెప్పండి పర్లేదు. మామూలుగా చెప్తానండి. మామూలుగా చెప్పుకోండి, ఇక్కడ టీవీ చెప్తే ఇంకా సూపర్ గా ఉంటుంది, సూపర్ ఖుషి అవుతారు. చెప్పండి సార్. బెస్ట్ ఫ్రెండ్ అండి. ఏంటండి? నా బెస్ట్ ఫ్రెండ్ అండి. షీఈ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో స్వీట్. సో స్వీట్ ఆఫ్ యూ. ఒక బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ అయితే ఎంత ఖుషి ఉంటుందో అర్థమవుతుంది సార్ మీ మాటల్లోనే. థ్యాంక్స్ అండి. సో సుచరిత గారు వండే వంటల్లో మీకు బాగా నచ్చే వంట ఇదండి? పప్పు. ఏ పప్పు? టమాటా పప్పా? అవునండి. అదొక్కటే బాగా వచ్చా ఆవిడకి? అవును. ఇంకేమైనా వంటలు చేస్తారా, అదొక్కటే రోజు చేస్తారా? అన్నీ చేస్తుంది, మ్యాక్సిమం అదే ఉంటుంది. ఓకే, సూపర్ అండి. సో సుచరిత గారు ఈ సందర్భంగా మరి కాసేపట్లో సార్ ప్రభుకుమార్ గారు ఇంటికి వస్తున్నారు. టమాటా పప్పు వండి కాస్త అలా వడియాలు అలా ఇలా వేయించి పక్కన నెయ్యి పెట్టి వేడి వేడి అన్నంలో కాంబినేషన్ పెట్టండి, ఆయన ఫుల్ ఖుషి అయిపోతారు. మీకు ఏది కావాలంటే అది కొనిపిస్తారు. ఏమంటారు సార్? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి. బాయ్ ప్రభు గారు. సూపర్. అంటే ఆడవాళ్ళు ఇప్పుడు మా షో బాగా చూసేస్తూ ఉన్నారు, పక్కన మగవాళ్ళు రెడీ అవుతుంటారు ఆ టైంలో. దీని బతుకు నాకు తిండి పెట్టట్లే, ఏమి పెట్టలే, ఎప్పుడు మస్తు టైం పాస్ చేస్తూ కూర్చుంటుంది అని అనుకున్నారు. సో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ బాగా తెలుసు కాబట్టి ఇలా ఫోన్ చేయడం నాకు కనిపెట్టేస్తున్నారు. ఎలా అండి ఇలా అయితే మాకు ఎలా ప్రాంక్ చేయమంటారు చెప్పండి మీరే. ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాము, నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాంక్ చేస్తాము. కానీ ప్రస్తుతానికి టైం అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ చెప్పేస్తున్నాము. కానీ మీరు మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా ఏం చేయాలి? కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఇవాళ బార్గెనింగ్ గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం కదా. అవసరమైన చోట బార్గెనింగ్ చేయండి, అనవసరమైన చోట బార్గెనింగ్ చేయమాకండి. రోడ్ సైడ్ ఎవరైనా ఏమైనా అమ్ముకుంటున్నారు అనుకోండి, బార్గెనింగ్ చేయమాకండి. వీలైతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వడానికి ప్రయత్నించండి అని చెప్పేసి చైతు ఆల్సో సైనింగ్ ఆఫ్. యాజ్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. Take care, love you all. టాటా.